నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మాజీ సీఎం వాహనం తనిఖీ. బీసీలపై జగన్ కపట ప్రేమ. కాంగ్రెస్ తెచ్చిన కరువు. వాలంటీర్లను వద్దంటే తప్పేంటి? నాదెండ్ల. లేడీ చైన్ స్నాచర్ హల్చల్. భారత అధినేత మాజీ సీఎం కేసీఆర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. కేసీఆర్ జనగామ జిల్లా దేవరిప్పుల మండలం దారవత్ తండాలో రైతులను ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అక్కడి నుంచి బయలుదేరగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో కేసీఆర్ వాహనాన్ని కొడకండ్ల మండలం మొండ్రాయి చెక్ పోస్ట్ వద్ద అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల ముంగిట నా బీసీ అంటూ సీఎం జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు. నా బీసీ అనేది జగన్ పెదాలపై తప్ప గుండెలో లేదని దుయ్యబట్టారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనేది లేనటువంటి నేపథ్యంలో నిజంగా ఈ ప్రభుత్వం కొనసాగాల, ఆ ముఖ్యమంత్రి ఉండాలా అక్కడ. అది కేవలం బీసీలనే కాదు, రాష్ట్రంలో చూసినట్లయితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది. అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. 12.5 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం ఇవాళ ప్రతి తెలుగువాడి నెత్తిన ఉన్నది. అంటే కేవలం మన బిడ్డలు కాదు, వారికి పుట్టేటువంటి బిడ్డల తల మీద కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2 లక్షల అప్పు భారం ఉంది. ఇప్పుడు ఇది చాలదన్నట్టు సెక్రటేరియట్ని, రాష్ట్రం ఉన్నటువంటి గనుల్ని కూడా ఇవాళ మేము తనఖా పెడతామని చెప్పి అంటే వాళ్ళ పార్టీ నాయకుడు ఒక ఆయన అన్నాడులేండి, రాజ్యాంగంలో రాశారా ఎక్కడన్నా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టకూడదని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు మాట్లాడతాడు. అసలు ప్రజాధనంతో ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ మాధ్యమంగా మీరు అక్కడ సెక్రటేరియట్ని నిర్మాణం చేసిన తర్వాత దాన్ని తనఖా పెట్టే అధికారం అసలు మీకెవరిచ్చారు? ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నది మీరు ప్రజలకి ఒక మంచి పాలన, సుపరిపాలన అందిస్తారని, అన్ని వర్గాల్ని అభ్యున్నతి పదంలో మీరు నడిపిస్తారని. కానీ ప్రభుత్వ ఆస్తులు ప్రజల డబ్బుతోటి, ప్రజలు ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్ముతోటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ ఆస్తులు మిమ్మల్ని తనఖా పెట్టుకోమని చెప్పి రాష్ట్ర ప్రజలు చెప్పలేదు, మీకు అధికారం ఇవ్వలేదే. అటువంటి పాలనని వాళ్ళు చూస్తున్నాం మనం. ఈ నాణ్యత లేనటువంటి మద్యం ఎన్ని కుటుంబాలు వాళ్ళు ఛిద్రమైపోయాయి రాష్ట్రంలో. మహిళలు విధవరాంటలుగా మార్చేశారు, బిడ్డల్ని అనాథల్ని చేసేశారు. నేను కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్తే, గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తే 1000 పడకల గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో 500 ఈ నాణ్యత లేనటువంటి మద్యం తాగి వచ్చినటువంటి వారే 534 మంది. వారిలో 200 మంది ఇవాళ రేపు అన్నట్టుగా ఉన్నారు అక్కడ వారి పరిస్థితి. ఆ 200 కుటుంబాలు కాదు కదా, రాష్ట్రంలో నాణ్యత లేనటువంటి మద్యాన్ని తాగి కుటుంబాలు ఛిద్రమైపోతే ఆ కుటుంబాలకి ఎవరు సమాధానం చెప్పేది? రాష్ట్ర ముఖ్యమంత్రి మీద బాధ్యత లేదా? అసమర్థ, అవివేక, తెలివి తక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో కరెంటు, సాగునీటి కష్టాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావు అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఫైర్ అయ్యారు. ఎండిన పంటలు, రైతుల కళ్ళలో కన్నీళ్లు చూస్తుంటే గుండె బరువెక్కుతుందని చెప్పారు. 100 రోజుల్లోనే 200 మంది ఆత్మహత్య చేసుకోవటం ఏమిటని సర్కార్ను నిలదీశారు. కాంగ్రెస్ 4 నెలల పాలనలోనే రాష్ట్రం నాశనం అయిపోతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన ప్రతి ఎకరాకు రూపాయలు 25,000 చొప్పున పరిహారం అందించాలని, లేకపోతే ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆదివారం జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. మరి ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమవుతున్నాయి? ఎందుకు మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి? ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి? హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తూ ఉంది? ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా
ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. ఆనాడు కరెంటు పోతే వార్త, ఇలా కరెంటు ఉంటే వార్త అనే కాడికి వచ్చింది. సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? ఇలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? ప్రభుత్వం యొక్క అసమర్థత, అవివేకం, తెలివి తక్కువతనం, అవగాహన రాహిత్యం, దేన్ని ఎట్లా వాడానో తెలియనటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఉన్న కరెంటును వాడుకోవడం తెలివి లేదు, ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు. అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తా ఉన్నాయి, ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది, కొనలేక జనం చేస్తా ఉన్నారు. మళ్ళా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వస్తూ ఉన్నాయి, మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. హైదరాబాద్ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మేము. మరి ఇంత ఉజ్వలంగా తయారైనటువంటి పవర్ సిస్టమ్ ఎందుకు ఈరోజు ఇబ్బంది పడతా ఉంది? ఇది పరిపాలకుల అసమర్థత అవునా కాదా? దయచేసి మీరే ఆలోచన చేయాలి. ఇలా రాజకీయాల కోసం తీరికలున్నాయి కానీ ప్రజల అవసరాల కోసం తీరికలు లేవు. రైతు బంద్ చేయడానికి తీరిక లేదు. 14-15 టీఎంసీల వాటరు ఇప్పుడు కూడా సాగర్లో వాడుకోగలిగే పరిస్థితి ఉంది. ఆనాడు కూడా ఈ బుడముండ కేఆర్ఎంబి ఉండే. కేఆర్ఎంబి అంటే ఎవడండి? వాడు మన సూపర్ బాసా? వాడు 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి సమన్వయకర్త గంతే. వానికి అప్పచెప్పి టోటల్ ప్రాజెక్టును తెలివి తక్కువగా, తెలివిహీనంగా ఆ కేంద్ర మంత్రి తీయగపుల్లగా మాట్లాడితే కేఆర్ఎంబి చేతుల మొత్తం అధికారాన్ని అప్పచెప్పి ఇలా నాగార్జున సాగర్ కట్ట మీదకి ఎక్కలేనటువంటి దుస్థితిని తీసుకొచ్చిన అసమర్థ ప్రభుత్వం ఎవరండి? ఇవాళ ఎందుకు లక్షల ఎకరాలు ఎండిపోయింది సాగర్ కింద? ఎందుకు అల్లాడుతున్నది రైతాంగం? ఇది బాధ కాదు రైతులది. పెన్షన్ల పంపిణీకి వైకాపాకు చెందిన వాలంటీర్లు వద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశిస్తే ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టడం ఏమిటని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ మేరకు వాలంటీర్ల వద్ద ఫోన్లు, ట్యాబ్లు స్వాధీనం చేసుకోవడంలో తప్పేం లేదన్నారు. నంబర్ 2, వాళ్ళకిచ్చిన సెల్ ఫోన్లు, ట్యాబ్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తి, వాళ్ళ సొంత ఆస్తులు కాదు. కాబట్టి ఆ సమాచారం వీళ్ళు సేకరించిందంతా కూడా అధికార యంత్రాంగానికి, గ్రామ సచివాలయానికి, అక్కడ ఉన్న వివిధ శాఖలకి వాళ్ళు అప్పచెప్పమన్నారు. కానీ అదేదో రాజకీయ కోణంలో చూసి పెన్షన్లు మీరు ఇంటికి వెళ్ళి పంపిణీ చేయకూడదనే మాట ఎక్కడ కూడా వాళ్ళు అనలేదు. నగదు పంపిణీ విషయంలో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నగదు పంపిణీ విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇంటింటికి వెళ్ళి మీరు పంచాలి అని చెప్పారు. దాన్ని వీళ్ళు ప్రచారం కోసం మార్చేసి రకరకాలుగా బాధ్యతని తప్పుకోవడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మేము హెచ్చరిస్తున్నాం జనసేన పార్టీ నుంచి, ఎట్టి పరిస్థితుల్లో 3వ తారీఖు లోపు ప్రతి ఒక్కరికి పెన్షన్ చేరే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇదివరకు అట్లానే చేసేవాళ్ళం, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకునే వాళ్ళం. రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది, ఇన్ని లక్షల మంది మనకి అధికారులు ఉన్నప్పుడు ఎందుకు మనం ఈ కార్యక్రమం చేయలేము? దేనికోసం ఈరోజు మరొక్కసారి బురద జల్లడానికి కోసం జనసేన పార్టీ పైన, తెలుగుదేశం పార్టీ పైన, ప్రతిపక్షాల పార్టీల పైన ఎందుకు మీరు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు? ఖచ్చితంగా ఎవరైతే అధికారులు ఈ విధంగా కావాలని ఇబ్బంది పెడుతున్నారో, పెన్షన్లు పంపిణీ చేయకుండా చేస్తున్నారో వాళ్ళపై చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. వృద్ధాప్యంలో ఉన్న మన పెన్షన్దారులకు, దివ్యాంగులకు, వితంతులకు, బలహీన వర్గాల వారికి ఇవ్వాల్సిన పెన్షన్లు వీళ్ళందరికీ కూడా. భాజపా మతోన్మాదాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. లౌకికవాదాన్ని నిలబెట్టుకోవాలనే ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు. తన కుమార్తె కావ్యతో కలిసి హనుమకొండలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఆయన కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అధికార పార్టీలో చేరినట్లు కడియం తెలిపారు. టీసీకి సంబంధించిన కార్యదర్శులు, మంత్రులు అందరి సమక్షంలో సీఎం గారి నివాసంలో నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, దేశవ్యాప్తంగా బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే
సాధ్యమవుతుందని దేశవ్యాప్తంగా మైనార్టీలపైన దళితులపైన జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీయే ముందుంటుందని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వీరందరి నాయకత్వంలోనే అది సాధ్యమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫెయిల్ అయింది మన నాయకుడు కాదు, తప్పు ప్రజలది కాదు, కేసీఆర్ మనల్ని నమ్ముకున్నారు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి మనం తీసుకెళ్లలేకపోయాం, అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కేటీఆర్ తెలిపారు. నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన నల్గొండ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. సోదరి పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా మీ అందరికీ సుపరిచితులైన, మీ అందరికీ ఆప్తులైన గౌరవ మాజీ ఎమ్మెల్సీ, గౌరవ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారికి, గౌరవనీయులు శాసనసభలో మొన్నటిదాకా ప్రభుత్వ విప్, మళ్ళీ శేర్లింగంపల్లిలో 50,000 ఓట్ల అఖండమైన మెజారిటీతో గెలిచి ఈరోజు శేర్లింగంపల్లి ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉండే, అహర్నిశలు కష్టపడే నాయకుడు అన్న ఆరికపూడి గాంధీ అన్న గారు, గౌరవనీయులు ఈరోజు ఈ మీటింగ్లో స్టార్ అట్రాక్షన్, స్పెషల్ అట్రాక్షన్ మా అన్న కాలే యాదన్న గారు, చేవెళ్ళ ఎమ్మెల్యే గారు. ఈ రోజు నిజంగా కూడా యాదన్న విరాట్ కోహ్లీ లెక్క బ్యాటింగ్ చేసిండు. కాబట్టి మా యాదన్న ఒక గొప్ప మాట అన్నాడు. ఏమన్నాడు? నా దగ్గర పైసలు లేకపోవచ్చు కానీ విలువలున్నాయి, నేను వాళ్ళ లెక్క కాదు అనే మాట అన్నాడు మా యాదన్నకు. అదేవిధంగా గౌరవనీయులు కొరుట్ల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ గారికి, గౌరవనీయులు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మాజీ శాసనసభ్యులు, మీ అందరికీ ఆప్తుడు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి, రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో లేడీ చైన్ స్నాచర్ హల్చల్ చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పర్పల్లిలోని ఇంట్లోకి చొరబడి నర్సమ్మ అనే వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి చేసి 2.5 తులాల బంగారం లాక్కెళ్లిన లేడీ కిలాడి తేరుకునే లోపే లేడీ కిలాడి స్నేచర్ పరుగులు తీసినట్లు తెలిపారు. రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు కూడా ఉప్పర్పల్లిలో షెడ్ స్మాషింగ్ అయిందండి. మా అమ్మమ్మనే ఆమె, మా మామయ్య వాళ్ళ మమ్మీ. అయితే ఆమె లోపల మార్నింగ్ 5:30 కల్లా లేచి బయట ఆకలి ఊడ్చి ముగ్గేసుకొని లోపలికి వెళ్తే ఎవరో మేబీ చూస్తున్నారనమాట, ఎవరో తెలియదు. ఆమె చూసిన ఆమెనే చేసినట్టు అనుమానం అనిపిస్తుంది మాకు. లోపలికి పోయి మరి ఆమె గుంజుకొని మరి లాక్కర్ని వెళ్ళిపోయింది తను. మేము ఆల్రెడీ బండి తీసుకొని వెళ్ళినాము కానీ దొరకలేదు మాకు. ఆమె ఎట్లా వచ్చిందో అంత తెలియదు అన్న మాకు. చుట్టుముట్టు వాళ్ళు అందరు కలిసి బెల్ కొడితే మేము బయటికి వెళ్ళి బండి మీద వెళ్ళి చూసాం కానీ మాకు దొరకలేదు తను. గుర్తుపడతారా? గుర్తుపట్టలేదు. అంటే అమ్మమ్మకు కూడా సరిగ్గా కళ్ళు కనిపించవు, అందుకని తను కూడా అంత గుర్తుపట్టాలి. ఆడామే అని మాత్రం చెప్తున్నారు. ఎంతమంది ఉన్నవారు? ఒకటే ఒక ఆమెనే ఉంది. మీకు ఎవరు అనుమానం ఉందా ఎవరిపైన? ఎవరి మీద ఏం అనుమానం లేదు. అంటే ఇంతవరకు ఇట్లా ఏం లేదు కానీ ఎవరు చేసిండ్రో అసలు మాకు అర్థమవుతుంది. రైతన్న చెమట చుక్క, కార్పొరేట్ నోట్ల వాసన, కార్మికుడి కష్టం, అధికారుల జులుం, సామాన్యుల ఇక్కట్లు, నాయకుల ప్రలోభాలు, ప్రతి క్షణం ప్రతి సంఘటన మీకు అందించాలన్నదే మా ధ్యేయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తులు కిటకిటలాడారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సుదర్శన్ తెలిపారు.
హర హర మహాదేవ హర ఓం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను చూసి జాలిపడాలని, ఎందుకంటే బీఆర్ఎస్ ఓటమి తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయినట్లుగా ఫీల్ అవుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కావాలనుకున్న కేటీఆర్ ఆశలు అడియాసలయ్యాయన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తండ్రి కొడుకులతోనే తెలంగాణ నాశనమైందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అత్యంత వేగంగా పతనమవుతోందన్నారు. ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేసీఆర్ సహకరించలేదని ఆరోపించారు. ప్రారంభోత్సవానికి మాత్రమే కేసీఆర్ వచ్చారని, ఆ తర్వాత ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. ఎక్స్పెక్టేషన్ కూడా ఈరోజు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి ఈ ఎన్నికలలో మేము ప్రధానమైనటువంటి ఎజెండా కేంద్ర ప్రభుత్వం సాధించినటువంటి తీసుకున్నటువంటి ప్రజలకు చేరువైనటువంటి ప్రజల ఆమోదం పొందినటువంటి మా పరిపాలననే ప్రధాన ఎజెండాగా మేము ఎన్నికలకు ముందుకెళ్తాం. తాత్కాలికంగా ఎన్నికలకు గెలవడం కోసమే ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ ఉచితాలు ఇచ్చింది. టెంపరరీ మెజర్స్ ఆ వచ్చేటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమో తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు పొందడం కోసమో ఉచితాలు ఇచ్చింది తప్ప దీర్ఘకాలికంగా పేద ప్రజల జీవితాలలో దేశంలో ఆర్థిక సామాజిక లాభాన్ని చేకూర్చే విధంగా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి ప్రయత్నమే చేసింది తప్ప పెన్షన్లను అడ్డుకోవడమే కాకుండా తప్పుడు వార్తలను రాస్తూ ప్రజలను ఫూల్స్ చేస్తున్నాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పెన్షన్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఫిర్యాదు చేశారని, ఈ సంస్థకు నిమ్మగడ్డ రమేష్ అధ్యక్షుడని చెప్పారు. నీచ రాజకీయాలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును దేవుడు కూడా క్షమించడని అన్నారు. వికలాంగులకు, పెన్షనర్లకు వీళ్లంతా ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కొంతైనా మానవత్వం ఉండద్దా అని అడిగారు. చేసిందంతా చేసి ఇప్పుడు నంగనాచి కబుర్లు చెప్తున్నారని దుయ్యబట్టారు. తన నియోజకవర్గంలో 3 అక్షరాల గంట పోయి 2 అక్షరాల కళ వచ్చారని, అంతకు మించిన మార్పు ఏమీ లేదని పేర్కొన్నారు. సత్యబాబు గారికి వచ్చి 2 కొమ్ములను, కళా వెంకటరావుకి 3 కొమ్ములు ఉన్నాయా? రాజకీయాల్లో మా అమ్మది ఎవరికి కొమ్ములు ఉండవు. అది కళా వెంకటరావు, అది కళా వెంకటరావు. అయ్యో గంట రిప్లేస్ కళ, అది 2 అక్షరాలు. దాని మధ్య 0 ఉంది, మధ్య 0. ఈసీ నిర్ణయం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు. అంటే దేనికోసం అనుకోవాలి? పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి పార్టీకి వర్క్ చేయాలనే ఉద్దేశంతో మానేస్తున్నారు అనుకోవాలి. రాజీనామా చేస్తున్నారు, లేదా మీరు మళ్ళీ మనం అధికారంలోకి వస్తే మిమ్మల్ని తీసుకుంటామని చెప్పడం వల్ల రాజీనామా చేస్తున్నారు? ఇందులో స్ట్రాటజీ ఉందా? నాకైతే రాజీనామా చేసిన విషయం తెలియదు. మీరు అడిగారు కాబట్టి కొనుక్కొని చెప్తాను. అది అక్కలేదు, నాకు అక్కలైతే దాని మీద తపాదు వచ్చింది, నేను ఎందుకు ఉద్యోగం చేయాలని మానేస్తున్నట్టు ఈ ధర్మం నాకేం తెలుసు? ఈ అపాదులు నాకెందుకు? నేను ధైర్యంగా ఇక మీరు చెప్తాను కాబట్టి ఇంక జెండా పట్టుకొని తిరుగుతానని వెళ్తున్నట్టు నాకేం తెలుసు? తాడిపత్రి బస్టాండ్ దగ్గర షేక్ మస్తాన్ వలీ అనే బంగారు వ్యాపారి వద్ద
1,31,00,000 నగదు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి దగ్గర ఆధారాలు లేకపోవడంతో స్థానిక పోలీసులు నగదు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. నగదును సీజ్ చేసి ఐటీ శాఖకు అప్పగించామన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో పట్టుబడిన నగదు గురించి వివరాలను తాడిపత్రిలో అడిషనల్ ఎస్పీ రామకృష్ణ వెల్లడించారు. టౌన్ సిఐ గారు అలాగే తాడిపత్రి రూరల్ సిఐ గారు వీళ్ళిద్దరికీ మన డిఎస్పీ గారు సమాచారం ఇవ్వగా వాళ్ళు రెండు వైపుల నుంచి వెహికల్ చెకింగ్ చేయగా నిన్న తాడిపత్రి బస్ స్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ముగ్గురు వ్యక్తులు, ఒక జెంటు, ఇద్దరు లేడీస్ అనుమానంగా తిరుగుతుంటే పోలీసు వారిని చూసి వారు పారిపోతుండడానికి ప్రయత్నిస్తే పట్టుకోవడం జరిగింది సిబ్బంది సహాయంతో. వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 1,31,35,750. కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా తలారి రంగయ్యను బలపరిచేందుకు వైకాపా డైనమిక్ లీడర్ వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో సోమవారం కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామానికి చెందిన 13 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగనన్నను గెలిపించుకునేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈరోజు తెలుగుదేశం పార్టీల నుంచి 13 కుటుంబాలు దొరగట్ట గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరడం జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి రంగయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కళ్యాణదుర్గం అభివృద్ధి వైఎస్ఆర్సీపీ పార్టీతోనే జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనలో ప్రజలు ఆలోచన చేస్తున్నారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని సుదీర్ఘకాలం పనిచేసినటువంటి వాళ్ళంతా వీడి 13 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో కళ్యాణదుర్గంలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ సవినయంగా, సాధారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీలకు ఆహ్వానిస్తూ అన్ని రకాలుగా, అన్ని విధాలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలుగా ఉంటాయని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తుంది. గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేసేలా ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వాలని ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీపై వైసీపీ నాయకులు టీడీపీపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. కావాలని వృద్ధులను ఇబ్బంది పెట్టి టీడీపీపై అబాండాలు వేస్తున్నారని, సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేపడితే ఎలాంటి ఇబ్బంది లేదని పయ్యావుల అన్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం. గ్రామ స్థాయి వరకు మా యంత్రాంగం ఉంది అన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం ముసలాళ్ళకి పెన్షన్లు పంచడానికి మాత్రం వాళ్ళ ఇంటికి పోవడానికి సిద్ధంగా లేదు. కావాలనే దురుద్దేశంతో కుట్రపూరితంగా వృద్ధులందరినీ కూడా సచివాలయానికి పిలిచి పెన్షన్లు ఇచ్చేలాగా ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇవాళ వాలంటీర్లను ఇవ్వద్దు అన్నారు కానీ సచివాలయ ఉద్యోగులు ఇంటికి పోయి ఇవ్వద్దని ఎవరూ చెప్పలేదు. కేవలం విజయసాయి రెడ్డి గారి ద్వారా ఆదేశాలు అందుకున్నామని ఈరోజు ఫోన్ లీక్ అయినటువంటివి కూడా మనం చూసాం. ఎట్లయినా సరే దీన్ని దుష్ప్రచారం చేయండి, తెలుగుదేశం వస్తే ఇట్లుంటుంది అని చూపించాలి అనేటువంటి ఒక దుర్మార్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముదిగుబ్బకు చేరుకుంది. ముదిగుబ్బ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా అభిమాన జనం బారులు తీరారు. ముదిగుబ్బ మెయిన్ రోడ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సుతో పాటు జన ప్రవాహం కదిలింది. ముదిగుబ్బలో బస్సుపై నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సుమారు గంట పాటు ముదిగుబ్బలో జనంతోనే, సీఎం వైఎస్ జగన్తోనే ఉన్నారు. పబ్లిసిటీ కోసమో పార్టీ అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేయాలనో ప్రజలకు పావలా ఇచ్చి రూపాయి పబ్లిసిటీ చేయించుకునే రాజకీయ నాయకులను చూస్తూ ఉంటాం. కానీ రాజకీయాలకు స్వస్తి చెప్పినా కానీ ప్రజలకు సేవలు అందిస్తున్న టీడీపీ నాయకులు, మాజీ రాజకీయ నాయకులు కాపా శ్రీనివాసరావుకి చిన్న ఆగిరిపల్లి ప్రజలు జైజైలు కొడుతున్నారు. అసలు విషయానికి వస్తే ఇటీవల జరిగిన ఆటో ప్రమాదంలో చిన్న ఆగిరిపల్లి గొల్లగూడానికి చెందిన
వీర్ల సుజాత, వీర్ల కృష్ణకుమారి మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న కాపా శ్రీనివాసరావు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఆ కుటుంబ సభ్యులు ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. చెన్నాగిరిపల్లి గొలగూడెం మొన్న జరిగినటువంటి ఆటో యాక్సిడెంట్ వల్ల ఈరోజు వీర్ల సుజాత ఈ చిన్నపిల్లల తల్లి చనిపోయింది. అట్లాగే కృష్ణకుమారి, వీర్ల కృష్ణకుమారి మరి ఈయన భార్య, ఈయన తల్లిగారు కూడా చనిపోవడం జరిగింది. ఈరోజు ఒక మనిషి ఐసీయూలో శవ బతుకులతో ఉంది. సుమారు 15 మంది క్షతగాత్రులుగా అనేకమైనటువంటి దెబ్బలు తగిలి ఈరోజు మరి ఇళ్లలో నుంచి కదలేని పరిస్థితిలో ఉన్నారు ఈ గ్రామంలో. అందరూ కూడా చాలా చిన్నకారు రైతులు వ్యవసాయం నమ్ముకుని వ్యవసాయం మీద కుటుంబాన్ని సాగించుకుంటూ మరి వీళ్ళు వ్యవసాయం ముగించుకుని మొన్న జరిగినటువంటి డిసెంబర్లో వచ్చిన తుఫాను వల్ల అకాల నష్టం వల్ల కూడా వీళ్ళు ఈరోజు ఈ కుటుంబంలో అప్పులు పాలయ్యి అప్పులు తీర్చడం కోసం ఈరోజు కుటుంబాన్ని కూడా మరి వదిలి ఎక్కడికో 25 కిలోమీటర్ల ఆటోలో వెళ్తూ మరి దురదృష్టం చేత చనిపోవడం జరిగింది. ఈ కుటుంబాలకు ఈరోజు మరి చాలామంది రాజకీయ నాయకులు పరామర్శించారో వెళ్ళారే తప్ప ఈరోజు ఎవరో కూడా అయ్యో పాపం చాలు చూపించిన పరిస్థితి లేదంటే చాలా బాధాకరమైన విషయం. ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతు, చిన్నకారు రైతులందరూ కూడా ఈరోజు రైతుల నుంచి రైతు కూలీలుగా వెళ్ళి పొట్టకోటి కోసం ఎక్కడో అబాస్పాల మరి చనిపోతే అలాంటి కుటుంబాలను ఆదుకుంటానికి ఏ ఒక్కళ్ళు కూడా ముందు రావట్లేదంటే చాలా బాధాకరమైన విషయం. నేను ఒక తోటి రైతుగా వీళ్ళందరూ కూడా విత్తన పత్తి గత 30 సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నారు. మరి దీంట్లో ఈ సంవత్సరం మొన్న జరిగినటువంటి తుఫాను వల్ల అపారమైన నష్టం జరగడం వల్ల ఈరోజు కుటుంబం అంతా కూడా కూలి పనులకు వెళ్ళి ఆ నష్టాన్ని పూడ్చుకోవాలని ఈరోజు అనంత లోకాలకు వెళ్ళటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ చిన్నపిల్లలు ఈరోజు తల్లి లేక మరి ఆయన భార్య కోల్పోయి, వీళ్ళు తల్లి కోల్పోయి, భార్యను కోల్పోయి అనాథుల పాలైనటువంటి కొమ్మాదిలో చైతన్య ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా సభ్యులు బి పుష్పలత మాట్లాడుతూ విద్యార్థి సంఘం నాయకులను, మహిళా సంఘాలను పోలీసులు లోపలికి అనుమతించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. 3 రోజులు గడుస్తున్నా నిందితులను ఇప్పటి వరకు పట్టుకోలేదని, రూపశ్రీకి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కాలేజ్ వద్ద ఆందోళన చేపట్టారు. తక్షణమే నిందితులు విషయాలు బయట పెట్టాలని, రూపశ్రీ కుటుంబాన్ని ఆదుకోవాలని, కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమ్మాయి ఏదో డైరెక్ట్ ఒక పేరు రాసి ప్రిన్సిపల్ పేరు లేదా ఫ్యాకల్టీ పేరు, యాజమాన్య పేరు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.